హలో అండి, మీకోసం ఒక చక్కని కథ. ఆఫీస్కి వెళ్ళాలి, తయారవుతున్నాను. కానీ ఇంటి పనిలో నాకు సాయంగా ఉండే అమ్మాయి కావ్య ఆచూకీ లేదు. ఈ మధ్య ప్రతిరోజు ఇదే తంతు. కావ్య తండ్రి మా ఆఫీస్లో అటెండర్. ఇంటి పనులకు ఎవరైనా ఉంటే చూసిపెట్టు అన్నప్పుడు నా కూతురుంది పంపిస్తానని మరునాడు తీసుకువచ్చాడు. కావ్యాన్ని చూసి, ఇంత చిన్నపిల్లను బడికి పంపకుండా పనికి పంపిస్తావా అంటే, మీ కాడ పని కానిచ్చి బడికి పోతుంది, అయినా దీనికి చదువు తలకెక్కదండి, కానీ పనులు బాగా చేస్తుంది అంటూ పంపించేవాడు. కానీ ఈ మధ్య సరిగ్గా రావట్లేదు కావ్య. అరగంట తర్వాత కావ్య వచ్చింది. ఇప్పుడు టైం ఎంత? రోజు ఇలాగే వచ్చేదైతే రేపటి నుండి రానక్కర్లేదు. తల ఎత్తలేదు పిల్ల. మొహం వాడిపోయి ఉంది. తల కూడా దువ్వుకోలేదు. ఇంతకీ నీ సమస్య ఏమిటి? నాకు అమ్మ లేదండి. పిన్నిగారి పిల్లను బడికాడ దింపి రావాలా, ఇంటి పని కూడా చేయాలా ఏడుస్తూ చెప్పింది. అయితే సాయంత్రం చేద్దుగాన్లే, ఇప్పుడెళ్ళు. సాయంత్రం బయటికి పోతే మా నాన్నకు చెప్పి కొట్టిస్తుందండి పిన్ని. సరే ఇప్పుడు చేసి వెళ్ళు, రేపు త్వరగా రా. మర్నాడు స్కూల్ సెలవు కాబట్టి త్వరగా వచ్చింది. కావ్య తన గురించి చెప్తుంటే నా గతం గుర్తుకొచ్చింది. అదే కథ, కానీ పాత్రలు వేరు. శ్రీధరమూర్తి గారు నా పాలిట దైవమై నాకు దిశానిర్దేశం చేశారు ఆనాడు. సంజీవని ఇప్పుడు ఇంకో సహన కావ్య రూపంలో ఎదురైంది నాకు. కావ్య ఇప్పుడున్న పరిస్థితి ఒకప్పుడు నాది. గతించిన ఆ చేదు జ్ఞాపకాల డైరీ పేజీలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. మిగిలిన వారందరూ 5 గంటలకే ఆఫీసు వదిలితే నాకింకో అరగంట పట్టేది. ఫైళ్ళన్నీ ర్యాక్లో జోడించి తాళాలు వేసి మేనేజర్ గారికి కీసిచ్చి బయలుదేరాలి. నిండు చూలాల్లా కనబడే బస్సులో ఎలాగా దూరి నిలబడ్డం అనేది పెద్ద యుద్ధం గెలిచినట్లు. గాలి దూరేందుకు స్థలం లేని ఆ బస్సు తప్పితే మళ్ళీ గంటకు గాని మరొకటి రాదు. లేట్ అయిందా? మా వదినమ్మ మోమో వాచిపోయి ఉంటుంది. ఓ రోజు అలా లేట్ అయింది. పనికిరాని వారికి వండి వాచి పెట్టడమే నా నుదుట రాశాడు దేవుడు. ధర్మసత్రం అనుకుని తేరగా తిని పోవటానికే వస్తారు కొందరు అంటూ సహస్రనామార్చనతో నాకు స్వాగతం. విని నేను కలుపుకున్న కాఫీ కాస్త ఆమదమైంది. రోజు సింక్లో అంట్లు, టబ్బు నిండా ఉతకడానికి బట్టలు నా కోసమే వేచి ఉంటాయి. అయినా నేను పనికిరాని దాన్ని. నేను చేసే చాకరీకి వాళ్ళు పెట్టే తిండి చాలా తక్కువ. కాఫీ గొంతు నుండి దిగనంది. అన్నయ్యకు ఇంటి రాజకీయం గురించి తెలియదు. శివమొగ్గ జిల్లాలో ఒక ఆడిటింగ్ కంపెనీలో పనిచేసే అన్నయ్య ఇంటికొచ్చేది వారానికి ఒకసారి మాత్రమే. శివమొగ్గలో అన్నయ్యతో వేరే కాపురం పెట్టాలని, అక్కడ పెద్ద స్కూల్లో పిల్లని చదివించాలని వదినకు. ఆమె కోరికలు నా వల్ల అడ్డుకట్టపడింది. అందుకే నా మొహం కనబడగానే ఆమెకు పూనకం వచ్చేసేది. అమ్మ మంచం పట్టేదాకా ఇంటి పెత్తనం అంతా అమ్మదే. మేము ఉంటున్న ఇల్లు అమ్మ పేరు మీద ఉండేది. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రాగులు, జొన్నలు పండించేది అమ్మ. నాన్న పెన్షను, డిపాజిట్లు అంటూ చేతిలో డబ్బులు బాగానే ఉండేవి. అన్నయ్య సీఏ చదువు కోసం సైట్ అమ్మేసింది. కానీ సీఏ పూర్తి చేయలేకపోయాడు అన్నయ్య. అమ్మ నన్ను హై స్కూల్ దాకా చదివించింది. ఇంకా చదువుతాను అంటే డబ్బు లేదు అంది. అన్నయ్యకైతేనేమో డబ్బులు ఉంటాయే, వాడు మగాడే, రేపు నన్ను చూసుకుంటాడు, నువ్వేమో పెళ్లి చేసుకుని పోతావు, వెలగబెట్టిన చదువులు చాలు తెగేసి చెప్పింది. నేను పట్టు వదలలేదు. ప్రైవేట్గా కట్టి డిగ్రీ పాస్ అయ్యాను. తాలూకా ఆఫీస్లో ఉద్యోగం దొరికింది. నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. పెళ్లి చూపులకు వచ్చిన వారు అందం తక్కువ అన్నారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పుడే పక్షవాతంతో పరాధీనురాలయ్యింది అమ్మ. మేనమామ వచ్చి సహనకు పెళ్లి చేసి పంపిస్తే నిన్నెవరు చూసుకుంటారు, ముందు కొడుకు పెళ్లి చెయ్యి అని సలహా ఇచ్చి తన కూతురు వారిజనే చేసుకోమన్నాడు. పెళ్ళయ్యాక వారిజ కొడుకుతో వేరే కాపురం పెట్టకుండా ఇంట్లోనే ఉండాలి అనే కండిషన్ పెట్టి పెళ్లికి ఒప్పుకుంది అమ్మ. అన్నయ్య వారిజ్తో నేను వారానికోసారి మాత్రమే వచ్చేది. అమ్మ కండిషన్ ఇష్టమైతేనే ఒప్పుకో అన్నాడు. సహన పెళ్ళయ్యాక ఎలాగో నన్ను అత్తయ్యను శివమొగ్గ తీసుకువెళ్తారు కదా అంటూ ఒప్పేసుకుంది. కాబోయే వదినమ్మ ఆమె గ్రహచారమో నా తలరాతో తెలీదు. నాకు పెళ్ళే కాలేదు. ఎవరైనా పెళ్లి విషయం తలకేసుకుంటే కదా. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ పనులన్నీ నేనే చేసేదాన్ని. వదిన మెల్లగా రంగులు మార్చడంతో ఇంటి పనులు నానెత్తనే పడ్డాయి. వదిన అమ్మతో మెత్తగా మెలిగేది. అమ్మ దగ్గర డబ్బున్న సంగతి ఆమెకు తెలిసిన విషయమే కదా. అమ్మ కూడా కోడలతో మనస్తాపం ఎందుకు అనుకొని ఏమీ అనేది కాదు. నాకు పెళ్ళైతే తన్నెవరు చూస్తారు అనుకుందేమో. పెళ్ళి ఊసెత్తడమే మానేసింది. మొగుడుతో సిటీలో ఉండాలి అనే ఆశ అడియాస కావటం వల్ల వదిన నా మీద ద్వేషం పెంచుకుంది. నేను ఏమి చేసినా అందులో తప్పులు ఎంచేది.
అన్నయ్య వారానికోమారు వచ్చేవాడు. అన్నయ్య ఎదుట నాతో చక్కగా ఉండేది వదిన. ఈ నాటకాల వల్ల నాలో సహనం నశించిపోయింది. నేను లోకు కావటం భరించలేకపోయాను. అమ్మ చాకరీ చేసేటప్పుడు మొదట ఉన్న సేవాభావం తగ్గింది. కాస్త అటు ఇటు అయినా అమ్మ గొడవ చేసేది. పోనీలే పాపం, చేతకానితనంతో బాధపడుతుంది అని సరిపెట్టుకునేదాన్ని. కానీ అమ్మ నన్ను చులకన చేయటం చూసి నాలో విసుగు పెరిగిపోయింది. అమ్మ నా మీద మాత్రమే కోపం చూపించేది. అప్పుడప్పుడు వచ్చే కొడుకుతో బానే ఉండేది. ఆ రోజు అన్నయ్య వచ్చాడు. నేను ఆఫీస్కి బయలుదేరే హడావుడిలో ఉన్నాను. బయట అడుగు పెట్టానో లేదో అమ్మ వేడి నీళ్లు కావాలంది. నేను అడుగు వెనక్కి వేస్తుండగా అన్నయ్య, నువ్వు వెళ్ళు సహనా, నేను కాచి ఇస్తాలే అన్నాడు. ఒక్కరోజు కోసం వచ్చిన వాడివి, తను తెస్తుందిలే, నువ్వు విశ్రాంతి తీసుకో అనేసింది అమ్మ. ఎక్కడుందో అంత కోపం నాలో ఒకేసారి కట్టలు తెంచుకుని బయటికి ఉబికింది. కొడుకు బంగారం, ఎప్పుడో గాని రాడు అని రాజాదిత్యం. నాది వెట్టి చాకరీ కదా, లెక్కలోకి రాను. సంపాదించి తెస్తున్నా, ఇది నా పరిస్థితి. ఖాళీగా ఇంట్లో ఉండి ఉంటే దానికెందుకు అన్నం పెట్టేది దండగా అని కూడా అనేదానివి అంటూ అరిచాను. ఏడుస్తూనే బయలుదేరాను. రోజు అదే బస్ ఎక్కుతాను కాబట్టి తెలిసిన మొహాలు చాలా ఉండేవి. నా బాస్ అదే బస్ ఎక్కేవారు. ఆయన్ని చూసి కళ్ళు తుడుచుకున్నాను. బస్ అక్కడక్కడ ఆగుతూ నిదానంగా కదిలేసరికి అరగంట లేటైంది. ఆఫీసులో పనిచేస్తుండగా ప్యూన్ వచ్చి, సార్ పిలుస్తున్నారు అన్నాడు. లేట్ ఎందుకని, చీవాట్లు పెట్టడానికేమో. ఆయన అదే బస్ ఎక్కారుగా, నాకో రూలు ఆయనకో రూలా? ఉద్యోగం నుండి పీకుతారా? పీకని, వెళ్ళిపోతా. ఇక చచ్చినా ఆ ఇంటికి పోను. ఏదో ఆశ్రమంలో చోటు దొరక్కపోదు. అది లేకపోతే తుంగా నది ఉండనే ఉంది. వెట్టి చాకరీ కన్నా చావటమే మేలు. ఆలోచిస్తూ బాస్ క్యాబిన్ దాకా వచ్చేశాను. ఏదో రాస్తూ ఉన్న శ్రీధర్ మూర్తి గారు నన్ను చూసి కూర్చోమన్నారు. ఏదైనా సమస్య? బస్సులో ఏడుస్తుండటం గమనించాను. ఆయన మాటలు విని నా కళ్ళు చెరువయ్యాయి. నా గురించి యోచించేవారు ఉన్నారా? ఏడవకండి, ఇప్పుడు వెళ్ళండి, సాయంత్రం వెళ్లే ముందు కనిపించండి అన్నారు. ఎందుకు కనబడమన్నారు? సాయంత్రం వరకు అదే ఆలోచన. 5 అవుతుండగా బయలుదేరాను. శ్రీధర్ మూర్తి గారు ఎక్కడా కనబడలేదు. వెళ్ళిపోతారేమో అనుకుని బయటకొచ్చా. కొద్ది దూరంలో కనబడ్డారు. నా వద్దకు వచ్చి నాతో, ఇప్పుడు చెప్పండి అన్నారు. ఏమి చెప్పేది? నా విషయం ఎందుకు చెప్పాలి? చెప్పడమే మంచిదేమో. లోపల రగులుతున్న మంటని వెళ్ళగక్కితే మనస్సు కొంచెం శాంతిస్తుందేమో అనుకుంటూ మా ఇంటి కథ, నా వ్యతలు అంతా చెప్పాను. మీకు పెళ్లి కాకుండా పోవటానికి కారణం మీ అందం కాదు, మీ ఉద్యోగం, మీ సంపాదన. ఇందుకు కారణం కూడా మీరే అన్నారు. అదెలాగా? ఇలా సంపాదిస్తూ ఇంటి పనులు చేసేవారిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారండి? సంపాదనలో ఒక భాగమైనా ఉంచుకోవాల్సింది. ఇంకా అదే ఇంట్లో ఎందుకుంటున్నారు? ఇండిపెండెంట్గా ఉండి పోటీ పరీక్షలు రాసి మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవాల్సింది కదా. మీరు ఆ ఇంటి నుండి బయటకు వచ్చి ఉంటే మీ విలువ వారికి తెలిసొచ్చేది. మరి అమ్మ సంగతో ఇన్నాళ్ళు సేవ చేశారు కదా, ఇంట్లో మిగతా వారికి కూడా ఆ భాగ్యం కల్పించండి. మరి మీ పెళ్లి జరిగి ఉంటే ఎవరు చూసుకునేవారు ఆవిడను? తల్లికే చులకనయ్యాక ఏ పురుషార్థం సాధించాలని అక్కడుంటున్నారు? బయటికి రండి, చిన్న కిరాయి ఇల్లు చూసుకోండి, లేదా పీజీలున్నాయి. మాట్లాడుతూ ఉండగానే బస్టాప్ వచ్చేసింది. ఇంటికి వచ్చినప్పుడు అన్నయ్య వదినలు కనబడలేదు. సినిమాకి వెళ్ళారని అమ్మ చెప్పింది. లోపలికెళ్ళి కాఫీ కలుపుకొని అమ్మకు తాగించాను. నేను సినిమా చూసి ఎన్నాళ్ళయిందో. సింక్లో నూనె శనగపిండి మరకలతో మూకుడు కనిపించింది. బజ్జీలో బోండాలో వేగే అందులో. ఎక్కడ ఒక్క పీసు కనబడలేదు. మీరంటే ఇష్టం లేని చోట ఎందుకుంటున్నారు అన్న శ్రీధరమూర్తి గారి మాట చెవుల్లో గింగురుమంటున్నాయి. అవును, ఎందుకు వెళ్ళకూడదు? ప్రస్తుతం పీజీలో ఉండవచ్చు కదా. అమ్మతో చెప్పనా? వద్దు, ఏడ్చి నానా రగడా చేస్తే నిర్ణయం తీసుకోలేకపోతాను. వెళ్ళేటప్పుడు చెప్తే చాలు. ఆఫీస్ ఫ్రెండ్తో మాట్లాడాను. తను ఎక్కడో వెతకడం దేనికి? నేనుండే పీజీలోనే ఉందో గాని. ఆఫీస్ అయ్యాక నాతో వచ్చి చూడండి, నచ్చితే అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఎలాగూ మొదటి తేదీ వచ్చేసిందిగా అంది. ఎందుకు ఇల్లు వదిలి వస్తున్నావు అని ఆమె ఆరా తీయలేదు. పీజీ నడిపే ఆమెని పరిచయం చేసింది సింధు. ఆవిడకు 45 దాటి ఉండవచ్చు. గౌరవం ఉట్టిపడేలా ఉన్న ముఖకాంతి. ఎందుకో తెగ నచ్చేసింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేశాను. మళ్ళీ మనసు మారితే ఆ రాత్రే నాదంటూ ఉన్న వస్తువులను, బట్టలను, సర్టిఫికేట్స్, ఫైల్స్ అన్నీ ప్యాక్ చేశాను. బయలుదేరే ముందర రోజు ఆఫీస్ అయ్యాక పీజీకి వెళ్ళి నా రూమ్ క్లీన్ చేశాను. ఆ రోజు ఇంటికి రావడం లేట్ అవడంతో అమ్మది ఒకటే అరుపులు. ఇంత లేట్ ఎందుకు?
కాఫీ తాగేది వద్దా నేను? ఎందుకమ్మా తాగలేదు? వదిన ఎక్కడికెళ్ళింది? ఆమెకు ఖాళీ ఎక్కడ? చిన్నపిల్లలున్నారు, పిల్లలను చదివించాలి, నీకిలాంటివి అర్థం కావు అంటూ విసుక్కుంది. ఇదే సరైన సమయం. అమ్మకు విషయం చెప్పేయాలి. నాకు ఖాళీ ఉండదమ్మా, ఒక క్లాస్ జాయిన్ అయ్యాను, రేపటి నుంచి వెళ్ళాలి. ఇంకేం క్లాసులే నీకు? ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రాక ఇంటి పనులెవరు చేస్తారు? అవునత్తయ్య, ఇది ఇల్లు కాదు, ధర్మసత్రం కదా అంది అప్పుడే లోపలికి వచ్చిన వదిన. నేను జవాబు చెప్పేలోపే కాస్త అనుకువతో ఉండటం నేర్చుకోవే. ఇప్పుడు ఏ క్లాసులు వద్దు అంది అమ్మ. అనుకువతో ఉండటం వల్లనే విలువ లేకుండా పోయిందమ్మా, ఇక నా వల్ల కాదు. ఇదేం వాగుడనేది? ఉన్న ఆసరా పోగొట్టుకోకే. ఎవరు ఎంతలా ఆదరిస్తున్నారో తెలుస్తూనే ఉంది. ఇక మీద ఎవరి ఆసరా వద్దు, దెప్పి పొడుస్తూ పెట్టే మెతుకులు వద్దు నాకు. ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. పీజీకి అడ్వాన్స్ ఇచ్చేశాను. ఎలా ఇచ్చావు అడ్వాన్స్? అడిగేవాడు ఎవడూ లేడనా? లేరు, నాకెవరూ లేరు. అరగంటలో బండి వస్తుంది. నా సంపాదనతో కొన్న బట్టలు, నా ఆఫీస్ ఫైల్స్ తప్ప ఇంకేమీ పట్టుకెళ్ళట్లేదు. డౌట్ ఉంటే నా బ్యాగ్ చెక్ చేసుకోవచ్చు, చురుగ్గా చెప్పాను. ఇది ఎదురు చూడని పరిణామం కాబట్టి ఇద్దరికీ నోటమాట రాలేదు. నా కొత్త జీవితం ఆరంభమయ్యాక శ్రీధరమూర్తి గారి క్యాబిన్కి వెళ్ళి విషయం చెప్పాను. వెరీ గుడ్. సమయం వృధా చేయకుండా కేపీఎస్సీ పరీక్ష కట్టండి, శ్రద్ధగా చదవండి. రికమెండ్ లెటర్ ఇస్తాను ఒకరికి, వారి దగ్గర ట్యూషన్ చెప్పించుకోండి. వెట్టి చాకరీ కోసం వెచ్చించిన సమయాన్ని చదువుకు కేటాయించండి. మీరంటే ఏమిటో నిరూపించుకోండి. ఇప్పుడు వెళ్ళండి మీ సీట్కు అన్నారు. ఆయన మితభాషి, విషయాన్ని సూటిగా చెప్పడం అలవాటు. అన్నయ్య ఫోన్ చేసి నోటికొచ్చిన తిట్లని తిట్టాడు. జనాలు ఏమనుకుంటారనే ఆలోచనే రాలేదా? ఇంకెవరు పెళ్లి చేసుకుంటారే నిన్ను? అన్నయ్య మాటలకు నవ్వొచ్చింది. నాకు పెళ్లి కాలేదింకా అని గుర్తు ఉన్నందుకు థ్యాంక్స్ అన్నాను. ఎక్కడున్నావు? అడ్రస్ చెప్పు. అందరూ నువ్వు లేచిపోయావు అనుకుంటున్నారు. అవును, లేచిపోయింది, కానీ ఒక్కతే పోయింది అన్నాను పగలబడి నవ్వుతూ. నీ ఆఫీస్కి వస్తాను అన్నాడు. వచ్చి గొడవ చేసావో తరువాత జరిగేదానికి నువ్వే బాధ్యుడువు మరి అంటూ ఫోన్ పెట్టేశాను. తరువాత సంఘటనలన్నీ కలలా గడిచాయి. ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా చదివాను. తిండి నిద్ర అన్నీ మరిచాను. ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు రాశాను. మంచి ర్యాంకులతో పాస్ అయ్యాను. తహసీల్దార్ని అయ్యాను. అమ్మను తనతో తీసుకువెళ్ళాడు అన్నయ్య. 2-3 సార్లు ఫోన్ చేశాడు. మా పాలిట చచ్చావు నువ్వు అంది అమ్మ. ఎప్పుడు ఉండేదాన్ని చెప్పు అన్నాను. కొత్త ఉద్యోగం వచ్చిన ఆనందం పంచుకోవాలని పళ్ళు స్వీట్లు పట్టుకుని మొదటిసారిగా శ్రీధరమూర్తి గారింటికి వెళ్ళాను. క్షమించండి, మీ అనుమతి తీసుకోకుండా వచ్చాను. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు మీ ఆశీస్సులు కావాలి అంటూ వంగి దండం పెట్టబోయాను. నాకెందుకు నమస్కారాలు, మీ ప్రయత్నం ఫలించింది అన్నారు. మీ శ్రీమతి గారేరి? లోపలుంది, రండి. లోపల గదిలో వీల్ చైర్లో ఉందామె. సౌమ్య, ఎవరొచ్చారో చూడు. రండి కూర్చోండి సహనా, మీ గురించి శ్రీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కంగ్రాట్స్, పేరుకు తగ్గట్లు సౌమ్యమూర్తి. అందంగానూ ఉంది. భార్య పక్కనే కుర్చీలో కూర్చుంటూ శ్రీధరమూర్తి గారు చిన్నప్పుడే వచ్చిన జబ్బు వల్ల నడుం కింది భాగం పనిచేయదు తనకి. సీఏ కంప్లీట్ చేసింది. ఇంట్లోనే తన ఆఫీస్. చాలా సహనవంతురాలు. స్వప్రయత్నంతోనే ఇవన్నీ చేయగలిగింది అన్నారు. ఈయన ఇలాగే చెప్తారు. శ్రీ లేకపోతే నేనేమీ చేయగలిగేదాన్ని కాదు, అనాథగా మిగిలేదాన్ని. మా వాళ్ళు నన్ను అనాథాశ్రమంలో చేర్పించి చేతులు దులిపేసుకున్నారు అప్పట్లో అన్నారు సౌమ్య. ఆవిడ మాటలు విని అవాక్కయ్యాను. సర్దుకొని మెల్లగా అన్నాను. దేవుడు లేడు అనుకునేదాన్ని ఇన్నాళ్ళు. ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. మీ మనసుకు నచ్చిన వారు దొరికితే పెళ్లి చేసుకోండి. ఒంటరిగా బ్రతకడం కష్టం అన్నారు సౌమ్య. నేను ఒంటరిదాన్ని కాదు. మీరిద్దరూ నా పాలిట తల్లిదండ్రులు, బంధువులు, ఆప్తులు. పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. ఇలాగే బాగున్నాను అన్నాను. గతకాలపు ఆలోచన సుడిలో చిక్కుకున్న నేను కావ్య పిలుపుతో మేలుకున్నాను. ఎదురుగుండా నన్నే చూస్తున్న కావ్య నాలో కొత్త ఆలోచన. వెంటనే అమలుపరచాలని ఆ రోజే కావ్య తండ్రితో మాట్లాడాను. కావ్యను నా దగ్గర వదిలే, ఆమెను చదివిస్తాను. కాసేపు ఆలోచించి ఒప్పుకున్నాడు. దాని తప్పులు లేకపోయినా నా పెళ్ళం మాట విని కొట్టేవాణ్ణి. దాన్ని కొట్టినప్పుడల్లా ఆమెకు సంతోషం కలిగేది. బిడ్డని కొట్టినందుకు చాటుగా వెళ్ళి ఏడ్చేవాణ్ణి మేడం. హై స్కూల్ దాకా ఎలాగో ఒప్పించి చదివించాను. ఇక ముందు చదివించవద్దని తెగేసి చెప్పింది నా భార్య. ఆమెకు ఎదురు చెప్పలేని పిరికివాణ్ణి. తీసుకువెళ్ళండమ్మా బిడ్డని ఏడుస్తూ చెప్పాడు. ఖాళీగా ఉన్న నా ఇంటిని, మనసుని కావ్య ప్రకాశవంతం చేసింది.
పని మాన్పించి కాలేజీలో చేర్పించాను. ఆమెను బాగా చదివించి తన కాళ్ళ మీద స్వతంత్రంగా నిలబడేలా చేయటమే నా ఏకైక ఆశయం. ఇప్పుడు మా ఇంట్లో నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి వేడివేడిగా కాఫీతో నా కోసం వేచి ఉండే ఒక మనిషి ఉంది. అమ్మా అంటూ నా చుట్టూ తిరుగుతూ గారం చేసే ఒక తోడు ఉంది. జీవితం మొదటిసారిగా స్వర్గతుల్యం అనిపిస్తుంది.